మీరు బందర్ రోడ్డు చూస్తారు, అవును. విజయవాడలో బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు టైంకి ఇంకా అసలు విపరీతంగా రచ్చ చేసి తగ్గించారు. వాస్తవంగా ఇప్పుడున్న బందర్ రోడ్డు స్థాయిలో ఏలూరు రోడ్డు కూడా ఉండాలి. గాంధీనగర్ చేశాడు ఆయన. అవును. ఈ మూడు లేకపోతే మీరు వాళ్ళ గుంటూరు ఓల్డ్ సిటీ, విజయవాడ ఓల్డ్ సిటీ ఉంది చూడండి, వన్ టౌన్, అవును. అట్లుండేది విజయవాడ. అదే. అట్లుండేదాన్ని అతను మార్చాడు. అట్లాంటి పర్పస్ అవుతుంది. ఇక్కడ ఇళ్ల దగ్గర కూడా వీళ్ళు తిన్నది ఏంటంటే అట్లాగా హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువకి కొనే రిజిస్టర్ అయ్యేటట్టు చేసుకున్నారు. 10 లక్షల దాన్ని 25 లక్షలు 30 లక్షలకు వీళ్ళు 10 లక్షలకు కొన్నారు. రైతు డబ్బులు రైతుకి ఇచ్చేసారు. రైతుకు 30 లక్షలు వద్దంటే ఆయన ఈయనకి అమ్ముతాడు. కాబట్టి 10 లక్షల దాన్ని 30 లక్షలకి ఇళ్లలో వీళ్ళకి అమ్ముకున్నట్టు రాసుకుని ఆ తర్వాత గవర్నమెంట్కి ఇచ్చారు. అక్కడేమైంది, గవర్నమెంట్ సోనియా గాంధీ దిగిపోయేటప్పుడు చేసిన పద్ధతి ప్రకారం 3 times ఇవ్వాలి కాంపెన్సేషన్. ఆ లెక్కను చూస్తే 10 లక్షల దానికి 30 లక్షలకి ఇల్లు లెక్క చూపెడితే 90 లక్షల కాంపెన్సేషన్. అది అసలు వీళ్ళు చెప్పే కుంభకోణం. కానీ చట్టబద్ధం. అది చట్టబద్ధం అంటే ఒకటి ఇలాగా ఓకే, అది చట్టబద్ధమైన ఏదైనా కబ్జాలు జరిగినాయనో లేదంటే సహజ వనరులు దోచేశారు అవి బయట పెడితే, రేపు పొద్దున్న లెక్కలు బయట పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా ఇది ప్రతీకార రాజకీయం కాదు అని అనుకుంటారా? నేనైతే ప్రతీకారం అనుకోను. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉన్నటువంటి వాటికి కొన్ని వీళ్ళు యాక్షన్ తీసుకున్నారు కదా, వీళ్ళు అవి తీసుకుంటారు కదా, అది యాక్షన్ లో ప్రతీకారం ఏం కాదు.